ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఇస్తున్న సలహా బిడ్డ. పెడచెవును పెడితే కష్టాలు తప్పవు. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా ఒక విషయం గురించి తెలుసని ఆలోచిస్తూ ఉంటావు. అది ఏ విషయం అంటే, నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ కానీ, నీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ కూడా నీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, నువ్వు చేసే పని గురించి తప్పుగా అనుకుంటున్నారేమో, అందుకని చెప్పి నన్ను అలా చూస్తున్నారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు తల్లి. కాకపోతే నువ్వు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీకు ముందు కాకుండా నీ వెనుక ఎవరైతే మాట్లాడుకుంటున్నారో అప్పుడే నువ్వు సగం ఎదిగావన్న విషయాన్ని గుర్తుంచుకోమ్మా. నీ ముందు మాట్లాడే ధైర్యం లేకనే వాళ్ళు నీ వెనుక మాట్లాడుతున్నారనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. అలా కాకుండా ఒక చిన్న మాట విను తల్లి. వాళ్ళని మాటలకి నువ్వు కృంగిపోవడం, బాధపడడం, దిగులు పడ్డం, మానసికంగా నువ్వు దిగులుకు లోనయ్యి నీకు నువ్వే కృంగిపోయావంటే నీకు విజయం అనేది వాళ్ళు సాధిస్తారు తల్లి. నువ్వు ఓడిపోతావమ్మా. అలా కాకుండా నీకు నువ్వే స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళు నా వెనుక మాట్లాడుకుంటున్నారు కాబట్టి నా గురించి వాళ్ళు ఎదురుగా మాట్లాడలేక నా చాటును మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నన్ను చూసి వాళ్ళు నన్ను భయపడుతున్నారు అని చెప్పి నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాలి తల్లి. ఈ విషయం ఒకటి నువ్వు గుర్తుంచుకో. మరొకటి ఏంటంటే, నేను పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, నేను బయటికి వెళ్ళినప్పుడు నా గురించి అందరూ చెప్పుకుంటున్నారేమని చెప్పి నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు బిడ్డ. ఇంకొక విషయం గుర్తుంచుకోమ్మా. అదేంటంటే, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా సరే, నీలో ఏ లోపం ఉన్నా కూడా నువ్వు విజయం సాధించిన రోజు, నువ్వు జీవితంలో ముందడుగు వేసిన రోజు ఎంత పెద్ద వాళ్ళైనా సరే నీ చుట్టూనే తిరుగుతారు తల్లి. నువ్వు చేరుకునే గమ్యం ఎంత ఉత్తమైనదిగా ఉంటుందంటే, నువ్వు ఈ మాటలన్నీ కూడా ఇవి వేస్ట్ మాటలు తల్లి. ఎందుకంటే వాళ్ళేమనుకుంటున్నారో, నేను ఇలా ఉన్నానని చెప్పి ఉన్నాను కదా, వాళ్ళ మాటలు అంటే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడానికి నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నావు కదా, అంటే వాళ్ళకి నువ్వు ఎక్కువగా విలువనిస్తున్నావని చెప్పి అర్థం. అదే సమయాన్ని కనుక నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టావంటే నీ జీవితంలో నువ్వు చాలా గొప్ప స్థాయికి వెళ్తావమ్మా. సమయం అనేది చాలా విలువైనది. ఒక తండ్రి స్థానంలో ఉండి, ఒక తల్లి స్థానంలో ఉండి నువ్వు ఉత్తమమైన స్థానికి రావాలని చెప్పి నేను కోరుకుంటూ, నేను ఆశీర్వదిస్తూ నీకు సలహా ఇస్తున్నాను తల్లి. దీనిని ఇప్పుడు కూడా పెడచెవును పెట్టుకున్నా, ఎవరు ఏమనుకున్నా సరే, నువ్వు చేసే పని న్యాయబద్ధమైనదని అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా కూడా నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారంటే ఆ జన్మాంతం కూడా నువ్వు వాళ్ళకి రుణపడి ఉండాలి తల్లి. అంతేకాని నీ రూపాన్ని నువ్వు చూసి బాధ పెట్టుకోకూడదు. ఎందుకలా చెప్పి, నువ్వు నా ఆశీర్వాదంతో పుట్టిన బిడ్డవమ్మా. నువ్వు ఎలా అనుకున్నా కానీ నా ఆశీర్వాద బలం, నాకు గురు బలం అనేది నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందమ్మా. కొంచెం కష్టపడు బిడ్డ. అతి తెలివి మాటలు, అతి తెలివి ఆలోచనలు, ఎందుకు పనికిరాని మాటలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టు బిడ్డ. నువ్వు చదువుకునే పిల్లలైతే నువ్వు చదువుకో. నువ్వు ఉద్యోగం కోసం చూస్తున్నావు అనుకుంటే ఈ సమయాన్ని నువ్వు వాళ్ళ కోసం ఎంత టైం అయితే వేస్ట్ చేసుకుంటున్నావో ఆ సమయాన్ని ప్రిపేర్ అవ్వడంలో, ఉద్యోగం కోసం నువ్వు చేసే పని కోసం అనేది ఉపయోగించుకో తల్లి. అలా కాకుండా వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారు, నా చుట్టాలు నా గురించి ఇలా అనుకుంటున్నారని నువ్వు ఆలోచించడం వల్ల నీకు ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. రేపు నువ్వు నష్టాల్లో ఉంటే ఇప్పుడు నిన్ను వెక్కిరించిన వాళ్ళే నిన్ను మళ్ళీ మళ్ళీ వెక్కిరిస్తారు తల్లి. నిన్ను చూసి మళ్ళీ మళ్ళీ హేళన చేసి నవ్వుకుంటూ ఉంటారు. నీ జీవితం అనేది వాళ్ళకి టైం పాస్ చేస్తావా, లేదంటే నవ్విన వాళ్ళ చేతనే శబాస్ అనిపించుకుంటావో, ఇది నీ నిర్ణయం బిడ్డ. నీపైనే ఆధారపడి ఉంటుంది. నీ సమయం అనేది చాలా విలువైనదమ్మా.
భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరిలా సాహసంగా అందరిలా తిన్నాము పడుకున్నామని కాకుండా నా బిడ్డ ఎవరైతే నా వాక్కుని వింటుందో నా బిడ్డ ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధించి అందులో గొప్ప విజయాన్ని కనుక నువ్వు పొందావంటే ఈ జన్మకి నీకు అర్థం ఉంటుంది బిడ్డ. నువ్వు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటున్నావు కదా తల్లి, అది నెరవేర్చుకో. నీకు బిడ్డలు కావాల్సింది చూసుకో, ఇంటి పట్ల శుభ్రంగా ఉంచుకో, ఇంటిని చక్కగా దిద్దుకో, నా పూజ చేసుకో, ఆరోగ్యంగా ఉండు తల్లి. నువ్వు ఏదైనా సరే టీచర్ జాబ్కి వెళ్తున్నావా, ఆ పని సక్రమంగా చేసుకో, దాని మీదనే శ్రద్ధ చూపించాలి. అలా నువ్వు ఏ పని అయితే చేసుకుంటున్నావో నువ్వు చేసే పని ఏది కూడా చిన్నది కాదమ్మా, ప్రతి పని కూడా విలువైనదే. నువ్వు ఎప్పుడు కూడా ఈ వేస్ట్ మాటల గురించి ఆలోచించకుండా నువ్వు ఎలా ఉన్నావో ఆ విషయాన్ని పక్కన పెట్టి నువ్వు నా భక్తురాలువు, నీ మనసేంటో నాకు తెలుసు తల్లి. నీ మనసును ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం అనేది నీకు ఉంటుంది. ఎందుకంటే నీది మంచి మనసు, నీది చాలా ఉత్తమమైన మనసు కాబట్టి నీ ఆలోచనలు అనేవి నీకు లేకుండా ఎలాంటి చెడు ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.